హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లెబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 22 రివ్యూ చూద్దాం. బిగ్ బాస్ హౌస్ లో దసరా పండగ జరిగింది. నాగార్జున గారు సెలబ్రిటీస్ తీసుకొచ్చారు. లైక్ సిద్ధు జనల్గట్ట, శ్రీనిధి అండ్ హర్ష. మిరాయి సినిమా ఉంది కదా, అందులో హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ చేయించారు. సింగర్స్ పిలిపించారు. సింగింగ్ అయింది. డాన్సులు హడావిడి మామూలుగా లేదు. అసలు ఒక ఐ ఫీస్ట్ లాగా అనిపించింది నిన్న ఎపిసోడ్. నిజంగా అంత చక్కగా ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే ఒక అదృష్టం ఉండాలి. నిజంగా మామూలుగా లేదు నిన్న ఎపిసోడ్ అయితే మాత్రం. ఈ వీళ్ళ ఆట పక్కన పెట్టండి, వీళ్ళంతా అసలు ఏమీ ఆడట్లేదు అసలు. అలాంటి వాళ్ళకి ఆయన అంత ఎంకరేజ్ చేస్తూ అంత సెలబ్రేషన్ లాగా నిన్న ఎపిసోడ్, దసరా ఎపిసోడ్ ఎక్స్ట్రాడినరీ అసలు. ఒక ఇమ్మాన్యుయల్ తప్ప అక్కడ ఆడింది ఎప్పుడు ఏమీ లేదు. నిన్న రీతికి ఒక లెటర్ వచ్చింది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. ఆ లెటర్లో వాళ్ళ అమ్మ చాలా క్లియర్గా చెప్పింది, అమ్మా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ఇంతకు ముందు కూడా చాలా మిస్టేక్స్ చేసావు. నువ్వు గనక ఇప్పుడు కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు స్ట్రాంగ్గా ఆడకపోతే కనుక చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. నువ్వు ఇప్పటి వరకు ఆడింది ఒకలాగా ఆడావు, ఇంకా ఇంకా బాగా ఆడాలని చెప్పి వాళ్ళ అమ్మగారు నిన్నైతే లెటర్లో ఇండైరెక్ట్గా క్లాస్ పీకినట్టు అనిపించింది వాళ్ళ మదరు. సో రీతు గారు ఇప్పటికైనా సరే మారి తన కోసం వేరే వాళ్ళకి స్టాండ్ తీసుకోకుండా తన కోసం తను స్టాండ్ తీసుకొని గేమ్ ఆడతారని చెప్పి మనం ఆశిద్దాం. ఆవిడ చాలా జెన్యున్గా ఆడుతున్నారు. చేయకూడని పనులు చేయకూడదు, అవి హర్టింగ్ అనిపిస్తాయి, చూసి ఆడియన్స్కి వియర్డ్గా అనిపిస్తాయి. ఆవిడకి తెలియట్లేదు ఆ విషయం. నాగార్జున గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, నీ ఆట బాగాలేదు, ఆడియన్స్ పోల్ లాగా పెట్టారు. అందులో కూడా రీతుకి చాలా తక్కువ ఓటింగ్ వచ్చింది. అయినా ఎంకరేజ్ చేస్తున్నారంటే రీతు ఏదో జన్మలో ఎక్కడో చేసుకున్న అదృష్టం. బిగ్ బాస్ హౌస్లో తీసుకొచ్చి తను ఎంకరేజ్ చేస్తున్నారు నిజంగా. సో ఇప్పుడు నామినేషన్ లిస్ట్ చూద్దాం. సో ఈ వీక్ ఎలిమినేషన్ కి హరీష్, రాము రాథోడ్, ప్రియా, కళ్యాణ్, రీత్ దశల వారుగా తీసుకుంటే గనక అందులోంచి ఒక్కొక్క గేమ్ ఆడించి కొంతమందిని అయితే సేవ్ చేయడం జరిగింది. అది ఎలా జరిగింది అన్నది ఎపిసోడ్లోకి వెళ్తే డీటెయిలింగ్గా తెలుస్తుంది. సో ఇప్పుడైతే నేను సేఫ్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే చెప్తాను. హరీష్ గారు సేఫ్ అయ్యారు, రాము రాథోడ్ సేఫ్ అయ్యాడు, రీతు వర్మ సేఫ్ అయ్యారు, ప్రియా, కళ్యాణ్ అన్సేఫ్లో ఉన్నారు. ఆడియన్స్ పోల్ లాగా పెట్టారు కదా నాగార్జున గారు, అందులో లిటరల్లీ ఆడియన్స్ కొంతమందిని అయితే బిలో 30% దగ్గర ఓటింగ్ చేయడం జరిగింది. అంటే థంబ్ ఇంప్రెషన్ ఏంటి, ఇట్స్ లైక్ థమ్స్ అప్, థమ్స్ డౌన్ లాగా పెట్టారు. థమ్స్ డౌన్ చాలా మందికి 70% దగ్గర థమ్స్ డౌన్ చూపించారు. వాళ్ళ పేర్లు ఏంటో ఒకసారి చూద్దాం. హరీష్, రీతు, శ్రీజ, కళ్యాణ్, భరణి, ప్రియా, వీళ్ళందరికీ ఆడియన్స్ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది. మీ ఆట బాగాలేదు, మీరు సరిగ్గా లేకపోతే కనుక పంపించేయాల్సి వస్తుంది అని చెప్పి నాగార్జున గారు అండ్ ఆడియన్స్ చాలా క్లియర్గా వేసుకున్నారు నిన్న. అదైతే క్లియర్గా తెలిసింది. నెక్స్ట్ ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ విషయానికి వస్తే కనుక రెడ్ సీడ్ ఎవరైతే వచ్చిందో వాళ్ళంతను ఏదో ఫీల్ అయ్యారు, మాకు ఇమ్యూనిటీ రాదేమో లేకపోతే అని చెప్పి టెన్షన్ పడ్డారు. బట్ వాళ్ళకి కూడాను ఒక అవకాశం లాగా ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. అదేంటంటే రెడ్ సీడ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్స్గా పోటీ చేయాలి అని చెప్పారు. ఎక్స్ట్రాడినరీది అసలు. బిగ్ బాస్ మామూలుగా ఆడుతున్నాడా అసలు, ఒక్కొక్కడికి మైండ్ పోతుంది అసలు. ఆ స్ట్రాటజీస్ కానీ లేకపోతే కనుక ఆ గేమ్ ప్లే చేసే విధానం కానీ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ అసలు యూనిక్గా ఉన్నాయి. అసలు ఎవడు ఊహించలేకపోతున్నాడు. అసలు హౌస్ మెంబర్స్ ఊహించలేకపోతున్నారు, బయట ఆడియన్స్ కూడా ఊహించలేకపోతున్నారు. కెప్టెన్సీ కంటెండర్స్లో ఉన్న లిస్ట్ ఒకసారి చూద్దాం. హరీష్ గారు, రీతు గారు, రాము గారు, సంజన గారు, టీమాన్. వీళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. ఎందుకంటే హరీష్ గారి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆయన పర్ఫార్మెన్సే కనిపించట్లేదు. మరి ఆయన వాంటెడ్లీ చేయాలనుకోవట్లేదు, లేకపోతే ఆయన బిహేవియర్ ఎంతో తెలియట్లేదు, కానీ పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు. అది చాలా నార్మల్గా అర్థమైపోతుంది. బట్ ఇంకా ఎన్ని రోజులు ఎంకరేజ్ చేస్తారో చూడాలి. అయితే ఈ కెప్టెన్సీ కంటెండర్స్లో మాత్రం డీమాన్ కెప్టెన్ అయ్యాడు. నిజంగా ఆయన అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు కెప్టెన్సీ గేమ్ అయితే కాదు అది. ఎందుకంటే చాలా సింపుల్ టాస్క్ లాగా అనిపించింది టగ్ ఆఫ్ వార్ అన్నది. బట్ ఏంటంటే ఏదైనా సరే బిగ్ బాస్ డెసిషన్ మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. అక్కడ మళ్ళీ డీమాన్ సెకండ్ టైం కెప్టెన్సీ అయ్యాడు, వెరీ గుడ్. ఇప్పుడు ఎలిమినేషన్, ఇప్పుడు అందరూ వరుసగా ఈ వీక్ నామినేట్ అయిన వాళ్ళు ఒక్కొక్కరుగా సేఫ్ అయ్యి లాస్ట్కి ఇద్దరు మిగిలారు, కళ్యాణ్ అండ్ ప్రియా. కళ్యాణ్ నామినేషన్ లిస్ట్లో ఉన్నాడు,
కళ్యాణ్ ఎలిమినేషన్ లిస్ట్లో ఉన్నాడని చెప్పి కళ్యాణ్ బిహేవియర్ మామూలుగా లేదు. ఒక ఏడ్చుకుంటా ఏమి ఆ ఏడుపు ఏదో ఆట మీద పెట్టొచ్చు కదా, బాగా ఆడొచ్చు కదా, ఓటింగ్ వస్తుంది కదా. నువ్వేమో ఆడవాళ్ళు చేతులు పట్టుకోవడానికి, లేకపోతే కనుక ఆడవాళ్ళతో క్లోజ్గా మాట్లాడడానికి, దీనికేనా నువ్వు అక్కడికి వెళ్ళింది? 23 years అన్నావు, మంచి మెచ్యూరిటీ ఉంది, అదృష్టవంతుడివి. మా 90s టైంలో అసలు ఇంత మెచ్యూరిటీ లేదు. ఇప్పుడున్న జనరేషన్ అంత మెచ్యూరిటీ కానీ, ఇప్పుడున్న జనరేషన్ అంత నాలెడ్జ్ కానీ మాకు అప్పుడు ఉంటే కనుక వేరేలాగా ఉన్నాం. మాకు అది లేక మేము ఇలా చచ్చినాం. 90s బ్యాచ్ మొత్తం సంకనాగిపోయింది. మీకేమైంది? ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత నాలెడ్జ్ ఎక్స్ప్లోరేషన్ ఉంది, ఇంత ఎక్స్పోజ్ అవుతున్నారు, మొత్తం ఎడ్యుకేషన్ అంతా మీ చేతుల్లోకి వచ్చేసింది, అయినా సరే మీరు గేమ్ ఆడలేకపోతున్నారు. ప్రియాకి ఆల్రెడీ క్లారిటీ ఉంది ఎలిమినేట్ అయిపోతానని. సో చాలా కూల్గా ఉంది తనకు ఆల్రెడీ. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఏమి ఇవ్వలేదు కూడా. తనకు అవకాశం వచ్చినా సరే తను వినియోగించుకోలేదు. సో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కళ్యాణ్ నువ్వు కూల్గా ఉండు, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేనే ఎలిమినేట్ అయిపోతానని చెప్పి తను బిహేవియర్ అయితే అర్థమైంది. అలానే ప్రియా ఎలిమినేట్ అయిపోయింది కూడాను. సో ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అక్కడికి వెళ్ళింది మన సెటిల్గా ఉండడానికి, రిజర్వ్డ్ బిహేవియర్ చేయడానికో. బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి క్షణం కూడాను అది గేమ్. మీకు ఫుడ్ పెడతాం, మేము టాస్క్లు పెట్టినప్పుడే గేమ్ ఆడండి అని ఎక్కడ ఉండదు. నువ్వు ఇంట్లో ఉన్న ప్రతి క్షణం గేమ్. నీ మెంటల్గా అండ్ ఫిజికల్గా 2 రకాలుగా కూడా గేమ్ ఉంటుంది నువ్వు ఇంట్లో ఉన్నంతసేపు కూడా. సో బీ అలర్ట్. ఒక ఫారెస్ట్లో ఉన్నాను నేను, ఒక గేమ్లోకి వచ్చాను నేను అని చెప్పి నీ మైండ్లో ఉండాలి. అలా లేదు, చాలా క్యాజువల్గా ఉంది. ఉంటే ఏంటి, పోతే ఏంటి అని. అందుకే పోయింది బయటికి. ప్రియా వెళ్తూ కొంతమందికి బిగ్ బాంబ్ లాగా చేసింది. ఏంటంటే వాళ్ళకి డెవిల్స్ మాస్క్ పెట్టడం జరిగింది. హరీష్ గారి కోసం చెప్పాల్సిన విషయం వస్తే, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు మీరు, మీ వల్ల మొత్తం పొల్యూట్ అవుతుందని చెప్పి ఆయన మీద ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. దానికి ఆయన ఓకే నో ప్రాబ్లం అని చెప్పి ఊరుకున్నారు. సెకండ్ వన్ తనూజ గారు టూ మచ్గా మీరు అడుగుతున్నారు, మీ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది, అలగడం తగ్గించుకుంటే గేమ్ ఇంకా బాగుంటుంది అని చెప్పి తనూజ మీద కంప్లైంట్ రైజ్ చేసింది. థర్డ్ వన్ బర్నీ గారికి రీజన్ చెప్పింది, సార్ మీరు సిల్లీ రీజన్స్తో నామినేట్ చేస్తున్నారని చెప్పింది. దానికి ఆయన యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఫోర్త్ వన్ కళ్యాణ్ భయ్య. అసలు నువ్వు ఏం ఆడుతున్నావు, నువ్వు నా ఫ్రెండ్వే కానీ నువ్వేమీ ఆడట్లేదు, నీ ఆట చూపించాలి, లేకపోతే కనుక నువ్వు బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది, నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నది మర్చిపోతున్నావు అని చెప్పి కళ్యాణ్కి డైరెక్టే అండి, ఇండైరెక్ట్గా కళ్యాణ్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. బట్ ఆయన ఈసారైనా సరే తన గేమ్ ప్లాన్ మార్చుతాడో, తను అంతే ఉండి బయటకు వచ్చేస్తాడో చూద్దాం. ఓకే గాయ్స్, ఇది ఈరోజు అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.